ఆ చల్లని రాత్రి, ఇంట్లో ఎవరూ లేరు. ఒక్కనే ఎంచక్క బెడ్రూమ్లో పడుకున్నా. నాన్నతో పడలేక పైకి వెళ్ళి నా బెడ్ ఎలా ఉంటుందో కూడా మర్చిపోయాను. ఈరోజు బిడ్డకి అలసట రావాలి. సర్లే అని వీపీఎన్ ఆన్ చేశా. కంట్రీ ఖాళీ లేదు. నీ అమ్మ జీవితం. లాస్ట్కి జపాన్ దొరికింది. సర్లే అని జపాన్కి వెళ్దామంటే యాడ్ అబ్బా ఇంకో 2 ఇచ్చండి ఐడి మీరు ఎవడైనా. అమ్మాయ మొత్తానికి యాడ్ అయిపోయింది. వెబ్సైట్ ఇలా ఓపెన్ చేశా, మా అయ్య ఫోన్ అలా వచ్చింది. ఎక్కడ్రా? ఇంట్లో డాడీ. డోర్ ఓపెన్ చేయి. నా రాత నువ్వే రాసావా? ఎవరైనా అప్రెంటిస్తో రాయించావా? మరి ఇంత దరిద్రంగా ఉందేటి బ్రో. నా జీవితం. మళ్ళీ వెళ్ళి పైన పడుకోవాల్సి వచ్చింది. ఇదంతా మా ఫ్రెండ్కి చెప్తే వాళ్ళు లాస్ట్కి ఓకే పనికొచ్చే మాట అన్నాడు. మా ఇంకో 2 వేయాల్సిన అవసరం లేదు. జపాన్ వాడు గొడిసి అందరినీ గొడిపోయా ఒక చిక్కని వస్తువు కనిపెడుతున్నాడు అన్నాడు. అదేంటని అడిగి వాడు చెప్పింది అర్థం కాక వారం రోజులు కొట్టుకుంటే నాటి తలకాయరా అది. అప్పుడు అదేంటని కొంచెం అర్థమైతే దాన్ని నీకు చెప్పడానికి వచ్చా. స్టార్ట్ చేద్దామని. చూసారా సార్ డబుల్ యాక్షన్. అయితే మ్యాటర్ ఏంటంటే చాలా సింపుల్గా దగ్గరతో విను. ఫ్రెండ్స్తో బండ్ల మీద తిరగడానికి, చల్ల బీరు తాగడానికి, గర్ల్ ఫ్రెండ్తో కాల్ మాట్లాడడానికి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? సారీ, దానికి ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ ఉండాలి కదా. పోనీలు పబ్జీ ఆడడానికి. అన్నిటికీ ఒకటి కావాలి. ఏంటి? అదే ఫ్యూయల్. అంటే బేసిక్గా కరెంట్ జనరేషన్ అనో డైరెక్ట్ కన్జంప్షన్ అనో అన్నిటికీ మోస్ట్లీ ఫ్యూయల్స్ వాడతాం కదా. మోస్ట్లీ ఈజీలీ అవైలబుల్ అండ్ కామన్లీ యూజ్డ్ ఆర్ ఫాసిల్ ఫ్యూయల్స్. అయితే ఇది అయిపోతుందిరా అని గోల దింగుతున్నారని సైంటిస్ట్ బాబాయ్లు ఏమైనా కనుక్కుందామని వేటకెళ్ళారు. డిచ్చుకుడిచ్చుకుడిచ్చుకుడిచ్చుకుడిచ్చుకుడిచ్చుకుడిచ్చుకుడిచ్చు పండు తెచ్చారు. సారీ, అది తోటకెళ్తే కదా. అదే వేటకెళ్ళి చాకు లాంటి ఫ్యూయల్ పట్టుకొచ్చారు. అదే న్యూక్లియర్ ఫ్యూయల్. దీని గురించి చెప్తే జపాన్ భూగ్రహానికి ఎట్లా పెడుతుండో లేదా పెట్టబోతుండో అర్థమవుతుంది. సో బేసిక్గా న్యూక్లియర్ ఫ్యూజన్ అనే రియాక్షన్తో ఇప్పటి కాంటెంపరీ ఎనర్జీ జనరేషన్ అవుతుంది. లైక్ ఒక ఆటంని డివైడ్ చేస్తే ఎనర్జీ రిలీజ్ అవుతుంది. దానితోనే ఈ లోకాన్ని నడుపుతున్నామని బాబాలు ఫీల్ అవుతున్నారు. అయితే ఫ్యూజన్ అయిన తర్వాత ఈ ఆటంలోంచి రిలీజ్ అయిన ఎనర్జీ ఇంకో ఆటంని దెంగుతుంది. సో అది కూడా డివైడ్ అవుతుంది. అది డివైడ్ అయినప్పుడు దాంట్లోంచి కూడా ఎనర్జీ వస్తుంది కదా. అది ఇంకొక ఆటంని, ఆ ఇంకొక ఆటం అలా ఈ దెంగులాటనే చైన్ రియాక్షన్ అంటారు. ఈడ వరకు బాగానే ఉంది, కానీ ఫ్యూజన్లో ఏమవుతుందో నీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అవసరమా అనిపిస్తుంది మా. కానీ నేను నీకు ఇచ్చేది ఎంటర్టైన్మెంట్ కాదు, నాలెడ్జ్. ఫ్యూజన్లో జరిగేది ఏంటంటే ఒక న్యూక్లియస్లోకి న్యూట్రాన్ ఎగ్జాక్ట్గా సెంటర్లో దెంగితే అందరి ముందు దెంగుతానులేం కాబట్టి పాష్గా బాంబౌట్ చేస్తే అది స్ప్లిట్ అవుతుంది. అట్లా ఎనర్జీ వస్తుంది. కొంతమంది అతిథులు అంకులు నా కొడుకులు ఉంటారు, మా డాడీ ఫ్రెండ్స్ లాగా. ఆడికి ఇన్డెప్త్ కావాలంటాడు. ఆడికి ఎట్లా చెప్తానంటే అంకుల్ యురేనియం 235 కానీ ప్లూటోనియం 235 కానీ తీసుకో. ఇంగ్లీష్ ఏంట్రా? నీకు అంత అవకాశం లేదు కాబట్టి కుత్తా మూసుకొని చెప్పేది నువ్వు. ఆ యురేనియం 235 అంటే ఏందాడు నా కొడగాని డిప్పా పగల కొడతా. అయినా బొచ్చు నీకేం తెలుసురా. అది యురేనియం ఐసోటోప్. సో ఆల్రెడీ హెవీ మెటల్ ఐసోటోప్ కాబట్టి అన్స్టేబుల్ ఉంటుంది. దాంట్లో నువ్వు మళ్ళీ న్యూట్రాన్తో బాంబార్డ్ చేస్తే అది స్ప్లిట్ అయిపోతుంది. సో బేసిక్గా న్యూక్లియస్ స్ప్లిట్ అయ్యేటప్పుడు ఎగ్జోజీనియస్ రియాక్షన్ జరుగుతుంది. అంటే అది హీట్ రిలీజ్ చేస్తుంది. అర్థమైందా అంకో? నీకు పైన చెప్పిన వాటిలో మజా వస్తుందో నాకు తెలుసు, కానీ ఈ కాన్సెప్ట్ అని అర్థం కాకపోతే లైక్ వీడేవాడరా ఐసోటోప్స్ అంటాడు, న్యూక్లియస్ అంటాడు, యురేనియము, ప్లూటోనియం అంటాడు. ఏంది మా ఇది
అనిపిస్తే నన్ను కామెంట్ సెక్షన్లో దిగు. నాకు తేం కాదు, రోజు మా ఆయన దిగుతూనే ఉంటాడు. నీకు కావాల్సిన వీడియో నేను చేసి పెడతాను. సో బేసిక్గా ఈ ఫ్యూజన్ రియాక్షన్లో ఎనర్జీని క్యాప్చర్ చేసి దీన్ని ఫ్యూయల్ కింద వాడుకుంటాం. కాకపోతే జీవితాలు గుడిసేది ఎక్కడ అంటే మనం దెంగలేని విషయాన్ని దెంగలనుకున్నప్పుడు. నేను సరదా చెప్తున్నా, నీకు మోసం వస్తుందేమో, కానీ ఇది బేసిక్గా చాలా రిస్క్. దెంగలేని విషయం ఏంటంటే ఇది కంట్రోల్ కాదు. యువర్ ఫాదర్, మై ఫాదర్ కాదు, మోక్షాజ్ఞ వాళ్ళ ఫాదర్ వచ్చినా ఆపలేడు. ఆయన ఏదో జుగాడేసి నడిపిస్తూ ఉంటారు. ఈ కొడుకులకి కావాల్సిందే అన్నట్టు లక్షల మంది ఇప్పటి వరకు చెర్నోబిల్ అని, ఫూకుషిమా అని 3 మైల్ ఐలాండ్ని దిగపోయారు. చిన్న లీక్ అయినా ఆ ఎనర్జీ బస్ట్కి లాంగ్ టర్మ్ రేడియాక్టివిటీకి చాలా ఎఫెక్ట్ ఉంటుంది. అయితే ఇదంతా సూర్యుడి మీద జరుగుతుంది అని దిక్కుమాల రిఫరెన్సులు తీసుకొని బాబాయ్లో ఈ పనులు చేస్తూ ఉంటారు. అయితే సూర్యుడి సర్ఫేస్ మీద ఫ్యూజన్ జరుగుతుంది, కోర్లో ఫ్యూజన్ జరుగుతుంది. అయితే ఫ్యూజన్లో యురేనియం, ప్లూటోనియం లాంటి హెవీ ఎలిమెంట్స్తో కాకుండా సింపుల్గా హైడ్రోజను, ట్రీటియము, డ్యూట్రియం, ఈ 2 హైడ్రోజన్ ఐసోటోప్స్ వీటితో తెగొట్టచ్చు. చవక కాదురా పీనాసేదవా, రేడియాక్టివిటీ తక్కువ. అండ్ ఈ ఐసోటోప్స్ కంబైన్ అయినప్పుడు ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. అట్లిట్లాగా ముద్దబాగా ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. నీకు చెప్పడం మరిచా, ఫ్యూజన్ ఆడమ్మ మొగుడు ఫ్యూజన్ కోసం టెంపరేచర్ 150 మిలియన్ డిగ్రీ సెల్సియస్ ఉండాలి. ఫ్యూజన్ కంటే 4 టైమ్స్ ఎక్కువ ఎనర్జీ ప్రొడ్యూస్ చేయొచ్చు. అండ్ బొగ్గు కంటే 4 మిలియన్ టైమ్స్. అయితే రేడియాక్టివిటీ తక్కువ, ఎనర్జీ ఎఫిషియన్సీ ఇంకా ఎక్కువ. సో జపాన్లో ఫస్ట్ ఫ్యూజన్ రియాక్టర్ తయారు చేస్తున్నారు. నీతో మాట్లాడాలంటే ఊపొస్తుందా, ఎట్లా చేస్తారో కూడా చెప్తా. బేసిక్గా కొన్ని పాజిటివ్ టర్మ్స్ ఉన్నాయి. ఒకటి ప్లాజ్మా బాబాయ్. ప్లాజ్మా అనేది ఒక హాటెస్ట్ స్టేజ్ ఎక్కడైతే హైడ్రోజన్ ఆటమ్స్కి ర్యాంప్ పాడిస్తారో దెబ్బకి ఎలక్ట్రాన్ సపరేట్ అయిపోతాయి. దీన్ని పెద్ద మ్యాగ్నెట్స్ పెట్టి యూనిఫామ్గా ఆ కన్ఫైన్మెంట్ అదేమో గిన్నెలో ఉండేలాగా చేసి అక్కడి నుంచి మనకు కావాల్సింది దాని దగ్గర ఉంది అందుకో ఓ సైంటిస్టో అంటే సింపుల్గా ఇంకో సూర్యుని తయారు చేస్తున్నారు అనుకో, చిన్నదేలే. కాకపోతే ఈ టెంపరేచర్ అచీవ్ చేయడానికి చాలా ఎనర్జీ కావాలి. దీన్ని ఎక్కువసేపు దెంగలేము కాబట్టి మళ్ళా కూల్ డౌన్ చేస్తాం. సో ఇప్పుడు ఇదే లాస్ట్లో ఉన్నాం. ఇదే సూర్యుడి మీద ఎలా జరుగుతుంది అంటే అక్కడ ఊపడాలే కానీ ఆపడాలు ఉండవుగా, అది పరిస్థితి. అందుకే దెంగలేని విషయం అంటున్నా. కానీ ఫ్యూజన్ రియాక్షన్ లీక్ అయితే కొంచెం గుడుస్తాం. ఈ ఫ్యూజన్ లీక్ అయితే మాత్రం దొరికిన ఏ ఫ్యూల్ అయినా కనెక్ట్ చేసుకుంటే వెళ్ళిపోతుంది. లెజిట్ గాలిలో ఉన్న ఆక్సిజన్ కూడా వదలదు. ఈ ఎనర్జీ లీక్ అయితే 9,15,000 ఆటం బాంబ్స్ పైన ఇంపాక్ట్ ఉంటుంది. రా చెప్పాను కూడా 2 వేసుకోమంటే 2 వేసుకోవాలరా, 9 లక్షలు వేసుకుంటే ఎలా చెప్పు. ఇదే దరిద్రం. సామూహిక గుడుపుడు కార్యక్రమం అంటారమ్మా. చైనా వాడు అలా గుడిస్తే జపాన్ వాడు ఇలా గుడుతున్నాడు అన్నమాట. ఏం చేద్దాం చెప్పు. పోనీ నేను చెప్పానా, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసే. డాడీ వస్తున్నా, నేను వెళ్ళొస్తా. బాయ్ నువ్వు చేసేసి.